నమస్కారం. పొగాకు రైతు దీక్షలో జడ్పీ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ మాట్లాడారు. ఆమెతో పాటు పలువురు మహిళలు అదేవిధంగా రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆమె రైతుల గురించి అన్ని తెలుసు కూడా నాకు. రైతులు పంటలు పండిస్తేనే మనం అందరం తినాలి. ఏ పైరైనా కూడా వరి కానివ్వండి, మిర్చి కానివ్వండి, పొగాకు కానివ్వండి, ఇంకా జొన్న కానివ్వండి, సొద్ద కానివ్వండి, ఏదైనా కానీ రైతులు లేకపోతే మనం లేము. అసలు నిజంగా రైతులు పండిస్తేనే మనందరం తినాలి. ఆ రైతులు పండించినయే మనం తినేది. అటువంటి రైతులకి గిట్టుబాటు ధరలు లేకుండా పొగాకు రైతులకు గిట్టుబాటు లేకపోతే పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వదిలించినప్పుడు ఎంతో మంది రైతు సోదరులు లక్షల మంది వచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి అంతమంది వస్తున్నారని ఓర్చుకోలేక ఇళ్ల మీద నుంచి చెప్పులు వేయటం, రాళ్ళు వేయటం అంత దారుణంగా చేశారు. ఆ రోజు దారుణంగా చేసింది కూడా కాక మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళు వేయటం, మన మీద కేసులు పెట్టడం, ఇదేం దారుణం. టీడీపీ వాళ్ళు ఇట్లా చేయటం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కనుక పోతే వాళ్ళని జైల్లో పెడతారు. ఎవరు ఉండకూడదు అసలు. ఎక్కడికన్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పొక్కిలంటలతోటి, జేసీబీలతోటి రోడ్లుగా వేసేయటం, జగన్మోహన్ రెడ్డి రానియకుండా చేయటం, ఎంతమంది ఎన్ని చేసినా ఈ కూటమి ప్రభుత్వానికి ఎంతమంది ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జనం విపరీతంగా వస్తున్నారు. వాళ్ళు ఎన్నైనా చేయనియండి, ఎన్ని చేసినా కూడా అంత మనం మంచిదని నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రైతులు పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు పొగాకులు తీసుకొస్తే అదేంటంటే అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పి వెనక్కి పంపించటం చాలా మంది రైతులను చూడటం కూడా జరిగింది. ఇప్పుడు మరి రైతులు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడన్నా కౌలుకు తీసుకుంటారు. ఒక 10 ఎకరాలు కౌలుకు తీసుకున్న తర్వాత అది పొలం వేసిన తర్వాత పెద్దదైన తర్వాత గిట్టుబాటు ధర లేకపోతే ఆ రైతు ఏం చేయాలి? ఆ రైతులకు నష్టం వస్తుంది. ఆ రైతు ధరలు వాళ్ళ కౌలుకు ఎక్కడ తీసుకొచ్చిస్తాడు? అది చాలా బాధాకరం. ఇటువంటి రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని పేపర్లో చూస్తున్నాము, ప్రతిరోజు టీవీల్లో చూస్తున్నాము. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి వాళ్ళని కేసులు పెట్టడం, పోలీసుల చేత కొట్టించటం, పోలీసులు ఎంత దారుణంగా తయారయ్యారంటే అంత దారుణంగా కూడా పోలీసులు తయారు. ఈ పోలీసులు వాళ్ళు లంచాలకు తయారయ్యారు. బాగా లంచాలు తీసుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద లాఠీలు తట్టు కొట్టడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం కూడా చాలా దారుణంగా ఉందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, మన రైతులను కానీ మన సోదరులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని మర్చిపోమని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ప్రతిదానికి కేసులు పెట్టడమే, ఓటు ఇవ్వకపోతే కేసులు పెట్టడం, ఓట్లు పోలింగ్ చేయకపోతే కేసులు పెట్టడం, వాళ్ళు రిగ్గింగ్ చేయకపోతే కేసులు పెట్టడం, ఇంత దారుణంగా చేస్తే ఈసారి ఈవీఎంలతోటి గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా సక్రమంగా ఓట్లు వేసుకొని సక్రమంగా గెలిస్తే అది న్యాయంగా ఉంటుంది. కానీ ఇటువంటి ఓట్లు వేసుకొని గెలిచింది అది గెలిచింది కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారే గెలిచాడని కూడా సభాముఖంగా అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది మనకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంతమంది లక్షల మంది వస్తుంటే జనము ఆ ఓట్లన్నీ ఏమైనాయి? అసలు ఆ ఓట్లు ఎటుపోయినాయి? ఎక్కడేసి తొక్కారు ఆ ఓట్లన్నీ? అటువంటి దారుణంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోయారు, మీరు అసెంబ్లీకి రారు, అది ఇది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీకి రారంటే మరి మీ ప్రభుత్వం అన్నప్పుడు మీరు వచ్చారు అసెంబ్లీకి? ఇప్పుడు మీ ప్రభుత్వం అన్నప్పుడు
నేను చంద్రశేఖర్ అన్నారు, మీరు అసెంబ్లీకి రావచ్చు కదా అని అన్నారు. మరి అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు అసెంబ్లీకి అని నేను అడుగుతున్నాను. ఇటువంటి దారుణంగా ఎవరు ఇష్టమైతే వాళ్ళు అసెంబ్లీకి పోతారు, ఇష్టం రాని వాళ్ళు ఇంట్లో ఉంటారు. అదే కానీ మీరు కూటమి ప్రభుత్వం అనడానికి అర్హత లేదని కూడా నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదేమైనా కానీ మన రైతు సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఏ పథకాలైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం రుణం మాఫీ చేసింది దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ ఆశయాలను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో మీ అందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రేమ మనందరం కూడా కలిసిమెలిసి రేపు వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా చేసుకున్నామని సభాముగా తెలియజేసుకుంటూ మనకి కనిగిరి నియోజకవర్గంలో దద్దల నారాయణ గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సభాముగా తెలియజేసుకుంటూ మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు మన ఇన్ఛార్జీలందరూ ఈసారి ఇంకా 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల తర్వాత మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారని సభాముగా తెలియజేసుకుంటూ మనందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మా వ్యవసాయం రైతులందరూ బాగుపడతారని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రతి ఒక్క విషయంలో వారు హామీ ఇచ్చిన ప్రతి ఒక్క విషయంలో కూడా మోసం జరుగుతూనే ఉంది. మనం వెన్నుపోటు పొడిపించుకుంటూనే ఉన్నాము. ఈ వెన్నుపోటు ముఖ్యమంత్రి తోటి గత సంవత్సరం క్రితం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల పక్షాన పొదిలికి వచ్చి పొగాకు రైతుల కోసం ఆయన వారి సమస్యలు తెలుసుకొని బోర్డును కూడా సందర్శించి ప్రభుత్వానికి ఈ రైతులు పడే కష్టాలను తెలియపరిచారు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా లేదు. అమరావతి భ్రమరావతి అంటూ ఈ ఊహల్లోనే విహరిస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. మేము అధికారంలోకి వస్తే మహిళలకి భరోసాగా ఉంటాం, చిన్నపిల్లలకు భరోసాగా ఉంటాము, ఎటువంటి ఇబ్బంది ఉండదు రైతులకు కానీ విద్యార్థులకు కానీ అని అనేక హామీలు కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి ఈరోజు అసలు మన ఉప ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలోనే ఉండరు. మన ముఖ్యమంత్రి ఉన్నా కూడా అసలు ఉన్నట్లు కూడా ఉండదు. ప్రజలకు ఏం జరుగుతున్నా కూడా వాళ్ళకి ఏం పట్టనట్టు, ఏదైనా జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే జరిగిందంటూ ప్రజల మీద రుద్దుతా ఉంటారు.